ఇప్పుడు ఈమె విషయంలో ఈ ఆ మాట అనడము నేను కూడా అసలు చూసే లోపలే ఆమె రియాక్ట్ అయిపోయింది. ఎందుకంటే షీ ఈజ్ లైక్ దట్, షీ ఈజ్ వెరీ స్ట్రెయిట్. అదే ఆమె కూడా అదే అంటది. ఇప్పుడు ప్రాబ్లమ్ ఉంటే మీరు ఛాంబర్కి వెళ్ళండి, మీరు డైరెక్టర్ అయితే వాళ్ళ అసోసియేషన్లో కంప్లైంట్ చేయండి, అట్లెట్లనైనా మీరు ప్రూవ్ చేసుకుందామంటే. ఆయన ఎందులో మెంబర్ కాదు, ఆయన ఇంతకుముందు కూడా 2 సార్లు సినిమాల నుంచి బయటికి పంపించేశారని మీకు ఇంకా దిల్రాజు గారు కూడా ఆయన ఆపి వేరే వాళ్ళతో ఫైనాన్స్ చేయించుకున్నాడు ఆ ఫస్ట్ మూవీ. సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. నేను కొత్తగా చెప్పాల్సిన, అందుకని ఆయన గురించి మాట్లాడి వేస్ట్, కొత్తగా చెప్పాల్సి వేస్ట్. సో నేను రైట్ టైంకి నాకు చాలా సినిమా ఎఫెక్ట్ అవుతుంది. అందులో డబ్బులు పెడతానే ఉన్నాం, సినిమా ముందుకు జరగట్లేదు, డిలే అవుతుంది, చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలంటే. అందుకనే ఆపి సుధీర్ గారికి చెప్పి 2 సార్లు చెప్పాను ఆయనకి. ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ పెట్టుకున్నాను. మళ్ళీ బడ్జెట్ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినందుకు ₹1,00,00,000 ఎక్కువ కూడా పెంచాను లాస్ట్కి. ఇలాంటివి నేను అన్నీ చేశాను. ఐఎమ్ 100% హానెస్ట్ అండ్ ఫేర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. సో ఇప్పుడు కూడా ఇది సినిమా చేసుకొని ఇంతవరకు వచ్చామంటే కూడా ఒక స్టేజ్ నుంచి వీఆర్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఇది ఒకటే చిన్న లాస్ట్ హడిల్ ఇస్, సుధీర్ గారికి తొందరలో వాళ్ళ గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన వస్తాడు, ఛాంబర్ కూడా ఉంది కాబట్టి, వాళ్ళ దగ్గర వాళ్ళ ముంగట డిసిషన్ ఉంది కాబట్టి ఐఎమ్ హోపింగ్. ఇప్పుడు నేను ఆయనని మీ మీడియా ద్వారా కూడా నేను ఆయన ఇప్పుడు కోరుకుంటున్నాను, ఇది మీ మూవీ, మీరు యాక్ట్ చేశారు, నాకు మీ మీద ఏమీ లేదు, మీరు కూడా ఛాంబర్లో చెప్పారు శేఖర్ గారితో ఏం లేదని, ప్లీజ్ రండి. ఎందుకంటే ఈ మూవీని రీచ్ చేయడం, ఉన్న మంచి మెసేజ్, మంచి మూవీని ముందు తీసుకోవడంలో మీ పాత్ర కూడా ఉంటే మీకు సంతోషం ఉంటుంది. దిస్ ఈజ్ ద బెస్ట్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆయన క్యారియర్లోనే ఇది బెస్ట్ మూవీ సోఫార్. సో ఆయన కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఉంటే మాకు సంతోషమే. సో ఐఎమ్ హోపింగ్ దట్ హీల్ కన్సిడర్ అండ్ హీ విల్ కమ్ సూన్. ఓకే, మనకి ఇంకా ముందు ఈవెంట్లు ఉన్నాయి, వస్తారని ఆశిస్తున్నాను.